నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజామాబాద్ మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న నీరజ అన్నారు. ఆదివారం తన మద్దతుదారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీరజ మాట్లాడుతూ తాను బీటెక్ చదివానని, గ్రామ పాలన, గ్రామాల్లో సమస్యలు, పల్లె జీవనంపై సంపూర్ణ అవగాహన ఉందని, తనను ఆదరించి సర్పంచ్గా అవకాశం కల్పిస్తే మల్కాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ బాగారెడ్డి, మాజీ ఎంపీటీసీ సాయన్న, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. నేను గాంధారి బాగారెడ్డి లక్ష్మాపురం. ఈ సంవత్సరం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. విద్యావంతురాలు, బీటెక్ చేసిన అమ్మాయి, అందరు యువకులు ఉత్సాహంగా ముందరకొచ్చి పనిచేస్తారు కనుక గ్రామస్తులందరికీ మన కత్తెర గుర్తుకు ఓటేసి 10 మంది మెంబర్లని, అదేవిధంగా సర్పంచ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిచారు. మండల వ్యవస్థ వచ్చేప్పటి నుండి ప్రజాసేవలో పాల్గొంటూ నాకు తోచిన కాడికి పనులు చేస్తూ ప్రజల వద్దనే ఉంటూ వాళ్ళ మన్నలు పొందుతూ ఉన్నాను. ఇప్పుడు మా గ్రామం మల్కాపూర్ జనరల్ మహిళ అయినందున విద్యావంతులైన నీరజను మేము మా తరఫున, అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి ఏకగ్రీవంగా కూర్చొని ఆమె పదవిలో నిల్చోబెట్టడం జరిగినది. ఈ పోటీలో ప్రచారంగా ఆమె గుర్తుగా కత్తెర వచ్చింది. మాకు కత్తెర గుర్తుకు ఓటేసి ఆమెను ఘన విజయంతో గెలిపించాలని కోరుతున్నాం. మరియు ఆమె వెంట మేము ఇంతవరకు ఉన్న పదవులు చేసిన వారందరం ఆమెతో ఉండి గ్రామాభివృద్ధికి సహకరిస్తూ ఆమెతో ఉండి మంచి చెడులను పంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ రకంగా మేము గెలిచిన తర్వాత కూడా మరి మా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఎమ్మెల్యే గారి మన్నలు పొందుతూ కావాల్సిన నిధులను ఆయన వద్ద నుంచి తీసుకొచ్చి గ్రామంలో డెవలప్మెంట్ పనులు, రోడ్లు కానీ, ఇండ్లు కానీ, ఎటువంటి డెవలప్మెంట్ అయినా కానీ ఆయన ద్వారా, ఎమ్మెల్యే ద్వారా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని కోరుతున్నాము. మా కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మీ ముందుకు వస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ఎన్నో రకాలమైన అభివృద్ధి పనులు జరిగాయి. దాదాపు 120 ఇండ్లు పేద ప్రజలకు అందించడం జరిగింది. వారి నాయకత్వంలో, బాగారెడ్డి గారి నాయకత్వంలో మొదటిసారిగా యువతకు అవకాశం వచ్చింది. ఇది సాధ్యం కావడానికి మొదటి కారణం కూడా యువతే. 2 గ్రామాల యువకులందరూ కలిసి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మాకు ఈ కత్తెర గుర్తు రావడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, ఈ కత్తెర గుర్తుకు ఓటు వేసి మా అభ్యర్థి కాటూరి నీరజను గెలిపించగలరని మా యొక్క మనవి అండి. ధన్యవాదాలు. మన సింబల్ అయిన కత్తెర గుర్తుకే ఓటు వేయండి. కత్తెర గుర్తుకే